మరి మరొక ప్రశ్న అనేది మరి మిమ్మల్ని అడగాలనుకున్నాను. క్రైస్తవులైన వారు ప్రార్థనలకు వెళ్ళినప్పుడు వారికి బోధకులైన వారి దగ్గరకు వెళ్ళి పాదాభివందనాలు చేయటం ఇవన్నీ చేస్తున్నారు కొందరు. కొందరైతే అలా చేయకూడదు కదా అని అంటున్నారు. ఇంతకీ చెయ్యొచ్చా చేయకూడదా? పాదాభివందనం సేవకులైన వారికి, పెద్దలైన వారికి పాదాభివందనం చెయ్యొచ్చా చేయకూడదా అనే దాని మీద మీరు వివరణ ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. ఓకే, ఇది చాలా మందిలో ఉన్న ఒక డౌట్. ఇది పాదాభివందనం అనేది అసలు చేయొచ్చా చేయకూడదా అనేది. ఒక రకంగా చెప్పాలంటే మన భారతదేశ సాంప్రదాయం కానీ సంస్కృతి కానీ ఎలా ఉంటుంది అని అంటే, పెద్దలైన వారికి పాదాభివందనం చేస్తూ ఉంటారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, వాళ్ళ పిల్లలు వాళ్ళకి నమస్కరిస్తూ ఉంటారు, పాదాభివందనం, పాదాలకు నమస్కరిస్తారు. భార్య ఉందనుకోండి, భర్తకు నమస్కరిస్తుంది, పాదాభివందనం చేస్తుంది. అలాగే విద్యార్థులు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళ గురువులకి, విద్య నేర్పినటువంటి వాళ్ళకి మరి పాదాభివందనం అనేది చేస్తారు, వినయంగా, విధేయత. ఇది మన భారతదేశంలో ఎక్కువగా మనం చూస్తున్నటువంటి సంస్కృతి అనుకోండి, సాంప్రదాయం అనుకోండి, ఒక మంచి పద్ధతిగా దీన్ని చేస్తూ ఉంటారు. ఓకే, అలాగైతే మరి బైబిల్లో ఉన్న కొన్ని సందర్భాలు, కొన్ని పరిస్థితులు అసలు పాదాభివందనం చేయకూడదు అన్నట్టుగా మరి అనిపించిన విధానాన్ని బట్టి కొంతమంది ఏమంటున్నారంటే పాదాభివందనం చేయకూడదు అన్నారు. కొంతమంది ఇది మన భారతదేశం కదా, మనం ఇందులో ఉన్నప్పుడు కొన్ని మంచి వాటిని పాటించడంలో తప్పే ఉంది అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. దీని గురించి మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే, ముందుగా మరి మీ అందరికీ తెలుసు, మొర్దెకై అనేటువంటి వ్యక్తి, మరి అహష్వేరోషు అనేటువంటి రాజు పాలనలో మరి ఈయన ఉంటాడు. మొర్దెకై ఒక యూదుడు. మరి యూదుడైనటువంటి మొర్దెకై హామాను అనేటువంటి అతనికి మొరక్కడు. ఎస్తేరు గ్రంథంలో ఉంటుంది ఆ విషయం. ఒకసారి మనం చూద్దాం. ఎస్తేరు గ్రంథము మనం చూడగలిగితే, ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము మనం చూడగలిగితే, ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. కాబట్టి రాజు గుమ్మమునున్న రాజసేవకులందరూ రాజాజ్ఞ సారముగా రాజు ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు? ఇదిగో అందరూ కూడా హామానుకు నమస్కరించాలి అని. మోకాళ్ళుని హామాను నమస్కరించిరి. కానీ మొర్దెకై వంగకయు నమస్కారము చేయకయు ఉండగా అని రాయబడింది. అసలు యూదులందరూ ఒక దినాన్న మరణించే పరిస్థితి ఏర్పడింది ఒక్క మొర్దెకై నమస్కారం చేయకపోయేసరికి. అలాంటి క్లిష్ట పరిస్థితి యూదులకి ఏర్పడింది ఒక్క నమస్కారం మొర్దెకై చేయకపోవటం వల్ల. నిజంగా మరి ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ మరి 4వ వచనంలో అందరూ అడుగుతారు మొర్దెకైని, ఏమయ్యా నమస్కారం చేయొచ్చు కదా, అందరూ నమస్కారం చేస్తున్నారు, నువ్వు నమస్కారం చేస్తే ఏమైంది అని అంటున్నారు. అప్పుడు ఆయన ఏమని సమాధానం చెప్పాడు అని అంటే, ఏలయనగా 4వ వచనంలో చదువుతున్నాను, ఏలయనగా అతడు అంటున్నాడు, నేను యూదుడను గనుక ఆ పని చెయ్యజాలనని వారితో చెప్పి ఉండను. అంటే యూదులైన వాళ్ళు మనుషులైనటువంటి వాళ్ళకి పాదాభివందనం చేయటం కానీ, పాదాలు పట్టుకోవటం కానీ చెయ్యరు, యూదులకు ఉన్నటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే దేవుడు చాలా ఖచ్చితంగా చెప్పటం జరిగింది. ఏంటి అని అంటే, ఇదిగో నేను తప్ప మీకు ఇక వేరే ఒక దేవుడు ఉండకూడదు, ఏ రూపంలో మీరు ఆరాధించకూడదు అనేటువంటి విషయాన్ని వాళ్ళకి చెప్పడం జరిగింది. కనుక వాళ్ళు ఏమనుకుంటారంటే, ఎవరికైనా మనిషికి పాదాభివందనం చేసినా మరి నా కాళ్ళకు నమస్కారం చేసినా వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే, నన్ను దేవుడిగా చేస్తున్నారు అనేటువంటి ఒక ఫీలింగ్ వాళ్ళల్లో వస్తుంది అన్నమాట. అంటే మనం అతన్ని దేవుడిగా చేసేసి అతన్ని పాదాభివందనం చేస్తున్నామా అనేటువంటి ఒక భావన వాళ్ళలో కలిగేసి పాదాభివందనం మాత్రం చేయరన్నమాట వాళ్ళు. ఇది యూదులకు ఉన్నటువంటి ఒక మరి ఆచారం అనుకోండి, లేకపోతే వాళ్ళకున్న ఒక కట్టడం అనుకోండి. ఇకపోతే కొత్త నిబంధనలో కూడా కొన్ని సందర్భాలు మనం చూడగలిగితే, కొత్త నిబంధనలో అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం చూద్దాం, 25-26 వచనాలు. అపోస్తుల కార్యాలు మనం చూడగలిగితే, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము
10వ అధ్యాయము 25-26 వచనాలు ఒకసారి మనం చూడగలిగితే, 10వ అధ్యాయం. ఇక్కడ మనందరికీ తెలుసు, కొర్నేలి అన్యజనులందరూ కూడా అతన్ని ఇంటికి వస్తారు. మరి కొర్నేలి సేవ గొప్పగా కనపడటం, అతను మారాలని, అసలైన సత్యంలోకి రావాలని దేవుడు అనుకోవటం, కొర్నేలికి దగ్గరికి పేతురు గారు రావటం, ఇదంతా జరుగుతుంది. మనకు తెలిసిన వాస్తవాలు ఇవన్నీ. అయితే కొర్నేలి ఇంటికి ఎప్పుడైతే పేతురు గారు వస్తారో 25వ వచనంలో, పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం కూడా చేసేసాడు. కొర్నేలి ఎప్పుడైతే పేతురు గారిని చూశాడో వెంటనే వెళ్ళిపోయాడు, గవ్వ పాదాల మీద పడిపోయాడు, నమస్కారం కూడా చేశాడు. ఈలోపు పేతురు గారి కంగారు అయిపోయింది. అయ్య బాబోయ్, నేను నరుడునే అంటున్నాడు. చూడండి, పేతురు గారు లోపలికి రాగా 26వ వచనంలో, అందుకు పేతురు అన్నాడు, నువ్వు లేచి నిలువయ్యే ముందు నేను కూడా నరుడనే అని చెప్పి అతన్ని లేవనెత్తాడు. అంటే వద్దొద్దు, నాకు చేయకు, నేను నరుడినే, నీలాంటి వాడిని, నువ్వు నాకెందుకు చేస్తావు అంటే, పాదాభివందనం చేయటం లేదా చేయించుకోవటం యూదులకి ఎలా ఉండేది అని అంటే, పాదాభివందనం చేశాడు అని అంటే నన్ను దేవుణ్ణి చేశాడు అని ఒక ఫీలింగ్ అన్నమాట. పాదాభివందనం వాళ్ళెవరికైనా చేస్తే అంటే దేవుడిని వదిలేసి వాళ్ళని దేవుడిగా అంగీకరిస్తున్నారా అనేటువంటి ఒక ఫీలింగ్ అన్నమాట. దీనివల్ల ఏంటంటే పాదాభివందనం అనేది వాళ్ళు రిజెక్ట్ చేసినట్టుగా మనకు కనబడుతుంది. అలాగే అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం కూడా మనం చూడగలిగితే, అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, ఇక్కడ లుస్త్రా అనేటువంటి ప్రాంతంలో ఒక బలహీన పాదములు గలవాడిని పౌలు గారు, బర్నబా గారు సువార్త ప్రయాణం చేసేటప్పుడు మరి అతన్ని స్వస్థపరచడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే స్వస్థపరుస్తారో ఇక చూసుకోండి, ఆ లుస్త్రలో ఉన్నటువంటి వాళ్ళందరూ, అక్కడ ఉన్నటువంటి పూజారులు, వాళ్ళ దేవతలకు పూజ చేసే పూజారులు అందరూ కూడా, అమ్మో దేవుళ్ళు ఇక్కడికి వచ్చేసారు, దేవతలు ఇక్కడికి వచ్చేసారు, మానవుల రూపంలో వచ్చేసారు అనేసి మరి 12వ వచనంలో బర్నబాకేమో వాళ్ళ దేవుడి పేరు పెట్టేశారు జూపతి అని, పౌలు గారికేమో వాళ్ళ దేవత పేరు హెర్మే అని, ఇలా పెట్టేసి ఇక బలులు ఇచ్చేయడానికి సిద్ధపడిపోతున్నారు. అంటే అర్థం ఏంటి, పౌలు గారిని బర్నబా గారిని దేవుళ్ళని చేసేసారు, బలులు అర్పించడానికి సిద్ధపడిపోయారు, నమస్కారాలు చేసేస్తున్నారు, ఇక దేవుడి స్థానం ఇచ్చేసారు వాళ్ళకి. ఎప్పుడైతే ఆ స్థానం మాకు వచ్చింది, దేవుడి స్థానంలో మమ్మల్ని పెట్టేశారని పౌలు గారు అలాగే బర్నబా గారు ఎప్పుడైతే అనుకున్నారో, వెంటనే వాళ్ళు బట్టలు చింపుకొని బ్రతీములాడి, వాళ్ళని ఆపటానికి కష్టమైపోయిందంట. బ్రతీములాడి మరి వాళ్ళని ఆపి, జీవము గల దేవుడు అంటే ఎవరో, మరి ఆయన చేసే కార్యాలేంటో ఇవన్నీ కూడా అక్కడ ఉన్న అన్యజనులందరికీ కూడా ప్రకటించడం జరిగింది. అంటే ఇక్కడ పాదాభివందనం ఎందుకు రిజెక్ట్ చేశారు అని అంటే, ఒకటే ఫీలింగ్ ఏంటి అని అంటే, ఎవరైనా చేశారనుకోండి పాదాభివందనం అంటే అతన్ని దేవుణ్ణి నువ్వు చేసేసావా, ఎవరైనా చేయించుకున్నారనుకోండి అంటే నువ్వు దేవుడు అయిపోయావా, ఇలాంటి ఒక భావన ఉండటం వలన యూదులు ముఖ్యంగా ఈ పాదాభివందనం అనే దాన్ని ఏం చేశారంటే వాళ్ళు రిజెక్ట్ చేశారు వాస్తవానికి. ఇకపోతే నా ఎక్స్ప్లెనేషన్, నా యొక్క వివరణ ఏంటంటే, దేవుడు అని ఎవరికి మొక్కకూడదు. అది ఏ మనిషికైనా సరే దేవుడు అని ఎవరికి మొక్కకూడదు. నిజంగా మన భారతదేశంలో మరి తల్లిదండ్రులను దైవాలుగా, లేకపోతే భర్తను పతియే ప్రత్యక్ష దైవం అని, తర్వాత గురువులను కూడా దేవుడు అని, అంటే దేవుడు స్థానంలో పెట్టేసి నమస్కరించడం తప్పు. అది ఒకవేళ తల్లిదండ్రులుగా వాళ్ళ ఆశీస్సులు నాకు ఉండాలి అని నమస్కరించడం తప్పు కాదు. ఒక గురువుగా నాకు విద్య నేర్పాడు, మహానుభావుడు, గొప్పవాడు, మరి ఆయన పాదాలకి నమస్కరిస్తే బాగుంటుంది అని, ఆయన ఆశీస్సుల కోసం. ఎందుకంటే బైబిల్లో రాయబడిన మాట, యేసుక్రీస్తు వారికి పెద్దల దయందును దేవుని దయందును, అంటే పెద్దల దయ కూడా ఉండాలా అంటే ఉండాలి, పెద్దల యొక్క సహాయం ఉండాలా, పెద్దల దయ ఉండాలా అంటే ఉండాలి, ఆశీస్సులు ఉండాలా, వాళ్ళవి ఉండాలి. కనుక పెద్దలుగా, ఒక తల్లిదండ్రులు పెద్దలుగా, ఒక గురువు పెద్దవాడిగా, అలాగే మరి భర్త, భార్యకి శిరస్సు కదా భర్త, ఒక పెద్దవాడిగా, శిరస్సు లాంటి వాడిగా అలా నమస్కరించడం తప్పు కాదు. దేవుడు అని నమస్కరించడం తప్పు. వాళ్ళని తల్లిదండ్రులను పెట్టినా, భర్తను పెట్టినా, గురువుని పెట్టినా, ఇంకెవరిని పెట్టినా దేవుడు స్థానాన్ని ఇవ్వకూడదండి మనుషులకి. అలా ఇచ్చి మీరు జయ కొట్టినా, అలా ఇచ్చి మీరు పాదాభివందనం చేసినా అది 100% రాంగే.
అంటే దేవుడి స్థానాన్ని దేవుడికే ఉంచాలి. దేవుడిగా మనసులో మరి ఎవరినైతే నువ్వు ఆరాధిస్తున్నావో ఆయన దేవుడిగా ఉన్నప్పుడు ఇక నువ్వు వేరే వాళ్ళకి నమస్కారం చేసినా జై కొట్టినా అదేమీ తప్పేమీ కాదు. ఎందుకంటే నీకంటూ ఒక దేవుడిగా నువ్వు నమ్ముతున్నావు కనుక పెద్దవారిగా గౌరవిస్తున్నావు అంతే. పెద్దవారిగా గౌరవిస్తావు. అసలు కాళ్ళు పట్టుకోవటమే తప్పు అనుకుంటే మరి యేసు ప్రభు పేతురు పాదాలు పట్టుకున్నాడు. మరి అవునా కదా? శిష్యులు పాదాలు పట్టుకున్నాడు, కడిగాడు, తుడిచాడు. అవునా కదా? మనం కానీ ఆ యోహాను సువార్త చూడగలిగితే, యోహాను సువార్త చూడండి ఒకసారి, 13వ అధ్యాయము. యోహాను సువార్త 13వ అధ్యాయము 5వ వచనంలో, అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకు మొదలు పెట్టెను. యేసుక్రీస్తు అంతటి మహానుభావుడు శిష్యుల పాదాలు పట్టేసుకున్నాడు, కడిగేసి. అంటే అక్కడ ఉద్దేశం వేరు. ఓకే, అక్కడ ఉద్దేశం ఏంటంటే గొప్పవాడు సేవ చేయాలి అనేది ఉద్దేశం. గొప్పవాడు అనేవాడు ఎంత సేవ చేయాలంటే పాదాలు పట్టుకునేంత సేవ కూడా చేయాలి. ఎవరైతే గొప్పవాళ్ళుగా ఉండగోరుతున్నారో వాళ్ళు పాదాలు పట్టుకున్నంత సేవ చేయాలి. ఆ ఉద్దేశంలో రాయబడింది. ఓకే, కానీ ఇక్కడ ఒక పెద్దవాడు కూడా కాళ్ళు పట్టుకోవచ్చు అనేది చెప్పాడుగా. మరి ఒక పెద్దవాడు కూడా కాళ్ళు పట్టుకోవచ్చు అనేది చెప్పాడు కదా. అంటే దేవుడి స్థానంలో పెట్టి కాదు, తను తాను తగ్గించుకొని అక్కడ పాదాలైనా కడిగాడు. అలాగే మనల్ని కూడా చేయమన్నాడు. మనల్ని మనం తగ్గించుకొని ఎదుటి వాళ్ళ పాదాలు కడగమన్నాడు. అంటే పాదాలు పట్టుకోవడం తప్పు అంటే మరి దీన్ని అని చెప్పాలా కదా? అసలు పెద్దోళ్ళే పట్టుకోమన్నాడు. ఎవరైతే గొప్ప వాళ్ళుగా ఉంటారో వాళ్ళు మీరు మీకంటే చిన్నవాళ్ళ పాదాలు పట్టుకోండి అన్నాడు. పాదాలు పట్టుకోవడం తప్పు కాదు, ఏ ఉద్దేశంతో పట్టుకుంటున్నావు అనేది ముఖ్యం. అది నేను చెప్తున్నా. పాదాలు పట్టుకోవడమే తప్పు అంటే పొరపాటు. ఏ ఉద్దేశం ఉంది నీకు? దేవుడి స్థానాన్ని ఇచ్చి పెట్టావా? దేవుడి స్థానాన్ని ఇచ్చి పాదాలు పట్టుకున్నావా? అది తప్పు. ఒక గురువుగా, ఒక తల్లిదండ్రులుగా, లేకపోతే ఒక మరి పెద్దవారిగా వాళ్ళ ఆశీస్సులు నాకు కావాలి, వాళ్ళ దీవెనలు నాకు కావాలి అని పాదాలు పట్టుకుంటే అది తప్పేమీ కాదు. దేవుడిగా మాత్రం నమస్కరించకూడదు. అది అంతెందుకండి, అసలు నమస్కరించకూడదు అనుకుంటే మనం మరి మన ఫ్రెండ్స్కి హాయ్ అంటాం. అంటే ఎదుటి ఉన్న వాళ్ళ యొక్క స్టేటస్ని బట్టి మనం నమస్కరించే విధానంలో కూడా మార్పులు ఉంటాయి. ఇప్పుడు మన ఫ్రెండ్ అనుకోండి, ఒక చేయి ఎత్తుతాం, ఒక చేయి ఎత్తి హాయ్ రా అంటాం, ఇలాగా. అవునా కదా? అలాగే మనకంటే కొంచెం పెద్దోళ్ళు ఎవరైనా ఎదురొచ్చారనుకోండి, 2 చేతులు ఎత్తి నమస్కారం అండి అంటాం. అందుకని ఇంకా పెద్దవాళ్ళు అనుకోండి, అసలు మన జీవితానికే ఒక దిశానిర్దేశం చేసిన వాళ్ళు అనుకోండి, వెంటనే పాదాల మీద పడిపోతాం. ఎందుకు అని అంటే నమస్కరించే విధానంలో మార్పు. వాళ్ళని చూసి వాళ్ళ ఏ స్థాయిలో వాళ్ళు ఉన్నారు, మనం ఎలా నమస్కరించాలి వాళ్ళకి అని ఆ నమస్కరించడమే. ఒక చేయి చూపించిన నమస్కారమే, 2 చేతులు చూపించిన నమస్కారమే, పాదాభివందనం చేసిన నమస్కారమే. అవునా కదా? తేడాలంతే. ఎదుట ఉన్న వ్యక్తి మనకు ఎంత గొప్పవాడిగా కనపడ్డాడు అనేది అందులో చూపిస్తాం మనం, అంతే తప్ప దేవుడు స్థానం ఇచ్చి మాత్రం ఎవరికి పాదాభివందనం చేయకూడదు. అది ఇందులో ఉన్న నేను చెప్పాలనుకుంటున్నటువంటి విషయం.